హలో టైలర్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మన బ్లౌజు సైజుని బట్టి హ్యాండ్ పొడుగును బట్టి చంక రౌండ్ డౌన్ అనేది ఎంత తీసుకోవాలి, ఎలా కట్ చేయాలి, చంక లొత్తుకు ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. పూర్తిగా చూడండి, ఎందుకంటే మన కటింగ్లోనే ఉంటుంది. బ్లౌజ్ ఏదైనా ప్రాబ్లం రావాలన్నప్పుడు మాత్రము స్టిచ్చింగ్లో మనం నార్మల్గా అన్ని బ్లౌజులకు ఒకే విధంగా చేస్తాం కదా, కానీ హ్యాండ్ కటింగ్ ఎలా చేయాలి, డౌన్ ఎంత తీసుకోవాలి, చంకలో ముడతలు రాకుండా డౌన్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. క్లియర్గా చూడండి. అలాగే మన ఛానల్ని కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వడం మర్చిపోకండి, ఓకేనా. అయితే ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీస్తున్నాను. ఓన్లీ హ్యాండ్స్ వీడియో కాబట్టి హ్యాండ్స్ కోసం అయితే మీకు చూపిస్తున్నాను. అయితే ఏంటంటే ఇలా మనమైతే ఫోల్డింగ్ చేసుకుంటాం కదా, 2 ఫోల్డుల తర్వాత ఇంకొక ఫోల్డ్ చేస్తే 4 మడతలు అయితే మన బ్లౌజ్కి అయితే వచ్చేస్తాయి కదా. ఇలాగన్నట్టు ఈ విధంగానైతే మనం హ్యాండ్స్ అయితే ఫోల్డ్ చేసుకుంటాం ప్రతి బ్లౌజ్కి వచ్చేసి. అయితే ఏంటంటే పొడుగు ఎంత ఉన్న వాళ్ళకు ఎంత డౌన్ తీసుకోవాలి, చంకలొత్తుకి ఎంత తీసుకోవాలనేది ఈ వీడియోలో ముఖ్యంగా చెప్తున్నాను. అయితే ఇలా మనం ఎక్స్ట్రా క్లాత్ వంకర క్రాస్ ఉంటాయి కదా, ఇలా స్కేల్తో మార్క్ వేసుకొని మీరైతే క్లాత్ స్ట్రేట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు కుట్టే విధానాన్ని బట్టి పావించి ఎక్స్ట్రా తీసుకుంటారా, ఖర్చు కోసం కుట్టు కోసము. ఇది లైనింగ్ బ్లౌజ్ అనమాట, అందుకని పావించి ఎక్స్ట్రా తీసుకుంటారో, ½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటారో కుట్టే విధానాన్ని బట్టి తీసుకోరి. కానీ మీరు ఎంత తీసుకున్నది ఖర్చు కోసం వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ హ్యాండ్ వచ్చేసి ఆమె ఒక 1 ఇంచ్ పొడవు పెట్టమన్నది అనమాట. 1 ఇంచ్ అయితే నేను ఇలా మార్క్ వేసుకుంటున్నాను. చూడండి, ఆమె ఇచ్చిన బ్లౌజ్ కంటే 1 ఇంచు కొంచెం పొడుగు పెట్టమన్నది. పొడుగు పెట్టమన్నప్పుడు మనం ఎలా కట్ చేయాలనేది చూడండి. అలాగే ఇట్లా ఈ విధంగా ఒక 1 ఇంచ్కి అయితే కరెక్ట్గా మార్క్ వేసుకోండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత హ్యాండ్ హైటు, చేతి పొడవును ఒకసారి చెక్ చేసుకోండి, చేతి పొడవు ఎంత ఉంది అనేది. ఇది వచ్చేసి ఆమె మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చింది సైజ్కి అయితే, ఓకేనా. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి కొన్ని సాగుతాయి, కొన్ని నార్మల్గా ఉంటాయి. సాగేదాన్ని బట్టి లాగి మార్కింగ్ వేసుకోండి. ఇది మామూలు క్లాత్ కాబట్టి ఇది క్రేప్ లాంటి ఉన్నదన్నమాట, అందుకని దీన్ని లాగే అవసరం లేదు. ఇలా నేను చూపించిన విధంగా సేమ్ యాజ్ టీజ్గా అలా మన హ్యాండ్ అయితే పరుచుకున్న తర్వాత ఇలా చంక దగ్గర ఒక మార్క్ వేసుకోండి. భుజం పైన ఒక మార్క్ వేసుకున్న తర్వాత ఖర్చు కోసం అదే విధంగా ఒక ½ ఇంచో పావించో మీరు ఎంత కుట్టుకుంటారో దాన్ని బట్టి మార్క్ వేసుకోండి. ఇప్పుడైతే హ్యాండ్ హైట్ ఎంత వచ్చేసింది, మనకు 10 వచ్చింది అనమాట. ఇప్పుడు ఆమె ఎక్స్ట్రా పెట్టమన్నది కదా, దాని ప్రకారం అయితే 10 వచ్చింది. 10 వచ్చినప్పుడు మనం ఎంత తీసుకోవాలి, ఇప్పుడు 10 వచ్చినప్పుడు అనేది మార్క్ తెలియాలి. ఎందుకంటే ఇది 10 ఇంచెస్ హ్యాండ్ కాబట్టి డౌన్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలంటే 3.5 తీసుకోవాలి. 3, 2.5 అలా తీసుకున్నారంటే బ్లౌజ్ చంకకాడికి వచ్చే వరకు చాలా టైట్ అయిపోతుంది అనమాట. 8 తర్వాత వచ్చిన వాళ్ళకు మినిమం ఇది 10 ఉంది కాబట్టి 3.5 తీసుకోండి. చంక డౌన్ వచ్చేసి హ్యాండ్ నుంచి వచ్చేసరికి అలా 8 వచ్చినప్పుడు 3 ఇంచెస్ తీసుకోండి. లేదు ఇంకా 8 లోపే ఉంది అన్నప్పుడు దాన్ని బట్టి ఒక 7 లోపల ఉన్న వాళ్ళకు 2.5 తీసుకోండి. 7 పైన ఉన్న వాళ్ళకు 3. ఇది వచ్చేసి 10 ఇంచెస్ హ్యాండ్ ఉంది కాబట్టి 3.5 తీసుకోరు. ఇలా తీసుకున్నట్టయితే మనకు బ్లౌజ్ కరెక్ట్ హైట్ సరిపోతుంది, సంకల ముడతొచ్చే అవకాశం కూడా ఉండదు. అలాగని చేతి ముందుకు వస్తుంది, ఇలా పైకి వస్తుంది అనే బాధ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ వేసుకొని ఇలా ఈ స్కేల్ తోటి అయితే ఎలా పెట్టాలనేది చూడండి. ఎప్పుడు కానీ చంక టైట్ నుంచి వెళ్ళి ఒక ½ ఇంచు 1 ఇంచు లోపల నుంచి వెళ్ళి మనము డౌన్ తీసుకున్నాం అనుకో, మన హ్యాండ్ అనేది ఇక్కడ చంక దగ్గర వచ్చేసి ముడతలు రావు. మీరు చాలా బ్లౌజ్లకు చూసి ఉంటారు, చంక దగ్గర హ్యాండ్ టైట్ కాడ ముడతలు వస్తూ ఉంటాయి. ఇట్లా మనం టైట్ నుంచి ఒక ½ ఇంచు అలా లోపల నుంచి రౌండ్ తీసుకున్నాం అనుకో, మనకు బ్లౌజ్ హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. ఈ విధంగా కట్ చేయండి. కొంచెం చంకకైతే ఎక్స్ట్రా క్లాత్ అయితే పడుతుంది. ఆ క్లాత్ ఎలా జాయింట్ చేసుకోవాలో మీకైతే తెలుసు కదా. ఇలాగనమాట నేను చూపించిన విధంగా పైనుంచి ఒక 1 ఇంచ్ అలా వదిలేసి డౌన్ చేసినామంటే ఈ చంక నుంచి వెళ్ళి ఒక ½ ఇంచు 1 ఇంచు లోపల నుంచి వెళ్ళి క్రాస్ రావాలన్న డైరెక్ట్ ఇప్పుడు మన మూల దగ్గరికి లైన్ రాకుండా ఒక ½ ఇంచు లోపల నుంచి వెళ్ళి రావాలి. ఇలా మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లొత్తుక అనమాట. షోల్డర్ పైన ఒక కచక పెట్టుకోరి. షోల్డర్ పైన కచక పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అయితే ఒక మార్క్ వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి చంక డౌన్ అనేసి అక్కడి నుంచి వెళ్ళి రావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ మార్క్ వేసుకోండి. 1 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత మనం డౌన్ ఎలా తీసుకోవాలని చాలా అందాతో తీస్తూ ఉంటారు కొత్త వాళ్ళు. అలా చేయకుండా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇప్పుడు నేను 1 ఇంచ్ మార్క్ నుంచి వెళ్ళి చంక వరకు ఫోల్డింగ్ చేస్తే మీకు ఇట్లా మార్క్ అనేది కనిపిస్తుంది. అప్పుడు ఇలా మార్క్ వేసుకోండి.
మార్క్ వేసుకున్న తర్వాత డౌన్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ తీసుకోరు, అంతకంటే అస్సలు ఎక్కువ తీసుకోవద్దు. లావు వాళ్ళకైనా సన్న వాళ్ళకైనా ముందు లొత్తుకొచ్చేసి చెప్తున్నాను, ఓకేనా. అలా 1/2 ఇంచ్ మార్క్ వేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి 1 ఇంచ్ నుంచేలే కటింగ్ అయితే చేయాలి. దాన్ని మనం షోల్డర్ నుంచి కటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే షోల్డర్ దగ్గర క్లాత్ పికిల్కపోయి వాళ్ళకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. చూసారు కదా హ్యాండ్ కటింగ్ అయితే ఏ విధంగా ఉందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, ఓకేనా. మీరు కూడా ఇది ఫాలో కండి.